నహి దేహభృతా సఖ్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. ప్రతి శరీరధారినికి కర్మలను సంపూర్ణంగా త్యజించుట అసఖ్యము. కావున కర్మలను గాక కర్మఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. అనిష్టమిష్ణం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగీనాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మ ఫలత్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి చెడు మిశ్రమాను 3 విధములకు ఫలములుండును. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించుటయే తీరవలయును. కానీ కర్మఫలత్యాగం అనర్చిన కర్మయోగులు తమ కర్మల ఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగాను అనుభవించవలసిన పని ఉండదు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాం తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ మహాబాహు, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్య శాస్త్రమునందు పేర్కొనుట జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధా చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. కర్మల సిద్ధియందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములను, నానావిధ చేష్టలు, దైవము అను 5 హేతువులు. శరీర వాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలములైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులలో ఒప్పుచుండును. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతిః. అట్లయినప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాం లోకాన్ నహంతి న నిబధ్యతే. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టి పాపములు అంటవు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధా కర్మ సంగ్రహ. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి 3 విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అని కర్మ సంగ్రహములు 3 విధములు. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిథైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసాంఖ్యానే యదా తాన్యపి. గుణములైన సంఖ్యను వివరించు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో 3 విధములుగా పేర్కొనబడినవి. వానిని గూర్చి విశదపరిచెదను వినుము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. వేర్వేరుగా కనిపించు సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావంతో స్థితుడై ఉన్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము.